బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడరేవుల నుంచి వేటకు వెళ్లి గల్లంతైన 7 మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ నెల 3న వేటకు వెళ్లిన బోటు సాంకేతిక లోపంతో సముద్రంలో నిలిచిపోగా 23 రోజుల తర్వాత పశ్చిమ బెంగాల్ తీరం వద్ద ఆచూకీ లభించింది. 7 క్షేమంగా ఉండటంతో కుటుంబ సభ్యులతో మంత్రి అచ్చెన్నాయుడు ఫోన్లో మాట్లాడగా ఎమ్మెల్యే ఆనందరావు బాధిత కుటుంబాలకు స్వీట్లు తినిపించి ఆనందం పంచుకున్నారు. ప్రభుత్వం చేపట్టిన గాలింపు చర్యలు ఫలించాయని, త్వరలోనే మత్స్యకారులను స్వస్థలాలకు తీసుకువస్తామని ఎమ్మెల్యే తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడరేవుల నుంచి వేటకు వెళ్లి గల్లంతైన 7 మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ నెల 3న వేటకు వెళ్లి బోటు సాంకేతిక లోపంతో సముద్రంలో నిలిచిపోగా 23 రోజుల తర్వాత పశ్చిమ బెంగాల్ తీరం వద్ద ఆచూకీ లభించింది. 7 క్షేమంగా ఉండటంతో కుటుంబ సభ్యులతో మంత్రి అచ్చెన్నాయుడు ఫోన్లో మాట్లాడగా ఎమ్మెల్యే ఆనందరావు బాధిత కుటుంబాలకు స్వీట్లు తినిపించి ఆనందం పంచుకున్నారు. ప్రభుత్వం చేపట్టిన గాలింపు చర్యలు ఫలించాయని, త్వరలోనే మత్స్యకారులను స్వస్థలాలకు తీసుకువస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అదే చాలా సంతోషం. ఎందుకంటే ఆ రోజు అసెంబ్లీ నుంచి వచ్చాము. మేము అసెంబ్లీ నుంచి నేను అచ్చెన్నాయుడు గారు వచ్చాము. వచ్చి మీకోసం అన్ని ఏర్పాట్లు చేయాలని అన్ని ప్రభుత్వం అన్ని రకాలుగా పక్కన అన్ని రాష్ట్రాలను అన్ని దేశాలు ఎలక్ట్ చేశాము. ఇప్పుడు మీరు ఈ వార్త విన్న మధ్యలోనే సంతోషం, చాలా సంతోషం. అందరూ మనవాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ వాటర్ రేపు వచ్చాను. ఇప్పుడు ఎన్ని గంటలకు, ఇప్పుడు ఏ టైంకి రీచ్ అవుతారు వాటికి? అదే వచ్చిన వెంటనే ఇప్పుడు అచ్చెన్నాయుడు గారితో మాట్లాడాము. అచ్చెన్నాయుడు గారు మీరు మిమ్మల్ని తీసుకొచ్చే ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుంది. మీరు అక్కడికి రీచ్ అయిన వెంటనే మళ్ళీ చెప్పండి. అచ్చెన్నాయుడు గారు మళ్ళీ మీతో మాట్లాడతారు. మీ నెంబరు నేను అచ్చెన్నాయుడు గారు పెడతాను. అదే మరి గత ఆగస్టు 3వ తారీఖుని ఏటకెళ్ళి సముద్రంలో మిస్ అవటం వల్ల మేము ఇప్పటి వరకు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. మరి ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వారు క్షేమంగా ఉన్నారని చెప్పేసి తెలియటంతో మరి చాలా సంతోషంగా ఉంది. వారి కుటుంబ సభ్యులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. దీని అంతటికీ కూడా కారణం మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మా మత్స్యకారుల పట్ల మరి చాలా శ్రద్ధ వహించి వాళ్ళు ఎంతో కృషి చేసి వాళ్ళ యొక్క జాడను తెలుసుకుని మరి క్షేమంగా తీసుకురావటం కోసం వాళ్ళు చేసిన కృషికి చాలా అభినందనీయం. వారు ఎప్పుడు కూడా మేము మా మత్స్యకారు సంఘం సభ్యుల తరఫున వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడరేవుల నుంచి వేటకు వెళ్లి గల్లంతైన 7 మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ నెల 3న వేటకు వెళ్లిన బోటు సాంకేతిక లోపంతో సముద్రంలో నిలిచిపోగా 23 రోజుల తర్వాత పశ్చిమ బెంగాల్ తీరం వద్ద ఆచూకీ లభించింది. 7 క్షేమంగా ఉండటంతో కుటుంబ సభ్యులతో మంత్రి అచ్చెన్నాయుడు ఫోన్లో మాట్లాడగా ఎమ్మెల్యే ఆనందరావు బాధిత కుటుంబాలకు స్వీట్లు తినిపించి ఆనందం పంచుకున్నారు. ప్రభుత్వం చేపట్టిన గాలింపు చర్యలు ఫలించాయని, త్వరలోనే మత్స్యకారులను స్వస్థలాలకు తీసుకువస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి.
గుడ్ మార్నింగ్ శ్రావణి. ఈ నెల 3వ తేదీన అలవరం మండలం వాడలరేవు నుంచి ఏడుగురు సభ్యుల బృందంతో మత్స్యకారుల బృందం అయితే వేటకు వెళ్ళడం జరిగింది. వారు 23 రోజులైనా వారు ఆచూకీ లభ్యం కాకపోవడంతో, తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అయితే తీవ్ర ఆవేదనకు గురయ్యారు. వారు కలెక్టర్ కి తమ ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరిగింది. ప్రభుత్వం అయితే దీన్ని సీరియస్ గా తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సముద్రంలో గాలింపు చర్యలు అయితే చేపట్టారు. నేవీ, కోస్ట్ గార్డ్ అలాగే హెలికాప్టర్ సహాయంతో అయితే వీరు ఆచూకీ కనుగొనడం కోసం తీవ్రంగా శ్రమించారు. ఎట్టకేలకు పశ్చిమ బెంగాల్ దిగా తీరం వద్ద అయితే వీరిని కనుగొనడం జరిగింది. వీరు క్షేమంగా ఉన్నారు 7 సభ్యులు అని ప్రభుత్వం అయితే వారి కుటుంబ సభ్యులకి అయితే సమాచారం ఇవ్వడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ 7 సభ్యులు ఆచూకీ తెలియక వారు ఈ 23 రోజుల నుంచి తీవ్ర ఆందోళనకు, ఆవేదనకు గురయ్యారు. తమ కుటుంబ సభ్యులను ఎలాగైనా తీసుకురావాలని వారు ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగింది. ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకుని మొత్తం గాలింపు చర్యలు వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో వీరందరూ సురక్షితంగా ఉన్నారనే వార్త అయితే వాడలరేవు వారి స్వగ్రామంలో అయితే ఆనందాన్ని నింపింది. అచ్చెన్నాయుడు కూడా వారితో ఫోన్ లో మాట్లాడడం జరిగింది. ఎవరైతే ఈ మిస్ అయిన మత్స్యకారులు ఉన్నారో పశ్చిమ బెంగాల్ తీరంలో వాడలరేవు వద్దకు దిగా బీచ్ వద్దకు చేరుకోవడం జరిగిందో వారందరితో కలెక్టర్ అయితే ఫోన్ లో మాట్లాడించడం, వారి కుటుంబ సభ్యులు వారితో మాట్లాడడం కూడా జరిగింది. మేము క్షేమంగా ఉన్నాము, త్వరలోనే తిరిగి వస్తామని చెప్పడంతో బాధిత ఈ గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ కార్యాలయం వద్ద అయితే ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ ఆనందాన్ని కూడా పంచుకోవడం జరిగింది. కలెక్టర్ వీరితో మాట్లాడుతూ వీరందరినీ క్షేమంగా 2-3 రోజుల్లో వాడలరేవుకి అయితే తీసుకొస్తాము, మీ ఇళ్ళకైతే 2-3 రోజుల్లో తిరిగి వస్తారు, ఎవరు ఆవేదన చెందకండి, వారు సురక్షితంగా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పడంతో ఈ కథ అయితే సుఖాంతం అయింది. మొత్తం మీద 7 గల్లంతైన మత్స్యకారులు సురక్షితంగా వాడలరేవుకి 2-3 రోజుల్లో చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది శ్రావణి. థ్యాంక్ యూ ఉదయ్.